నా పేరు గెరిగిపాటి సురేష్. గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ వార్డ్ మెంబర్గా పనిచేస్తాను. మా గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీని గత 60 సంవత్సరాలుగా సిపిఎం పార్టీకి మద్దతు తెలుపుతూ గ్రామ పంచాయతీని నిలుపుకున్నారు. ఆ కొనసాగింపులోనే మేము గ్రామ పంచాయతీని పరిపాలిస్తూ జనానికి అవసరమైన సేవలు అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ పంచాయతీ పరిపాలన కాలంలో ప్రధానమైన సమస్య ఏంటంటే, గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ పంచాయతీ తీర్మానం చేసి ఒక సీసీ రోడ్డు వేయాలని తీర్మానించుకున్నాము. ఆ సమస్య బాంబే రోడ్డు ముఖదారం నుంచి కోవూరు మండలం వైపు వెళ్లే ఆర్ఎన్బి రోడ్డు మార్గం ప్రధాన ముఖదారం. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు కూడా ఇదే ప్రధాన ముఖదారం. ఇక్కడ ఏంటంటే, లెఫ్ట్ సైడ్ హై స్కూలు, వెటనరీ హాస్పిటల్, గ్రామ పంచాయతీ, ఉర్దూ స్కూలు, సచివాలయం 2, సహకార పాల్ డిపో, అదేవిధంగా జూనియర్ కళాశాల ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చి యూనియన్ బ్యాంక్ ఉంది. ఇక్కడ నిత్యం హై స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు 700 మంది ఉదయం సాయంత్రం రాకపోకలు సాగిస్తున్నారు. అదేవిధంగా యూనియన్ బ్యాంక్కి లావాదేవీలు జరుపుటకు ప్రజలు రోజు 500-600 మంది వచ్చిపోతా ఉన్నారు. అదేవిధంగా బయట గ్రామాల వారు, ఈ గ్రామంలో ప్రజలు రోజు 500-600 మంది ఈ బస్టాండ్ సెంటర్కి వచ్చి రాకపోకలు సాగిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ మార్గం గుండా స్కూల్ వ్యాన్లు, ఇసుక ట్రాక్టర్లు, కార్లు, వ్యాన్లు, బైకులు ఇవన్నీ పూర్తిగా ఈ ఒక్క మార్గం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. అందుకని ఈ మార్గం పూర్తిగా కిక్కిరిసినట్టు రద్దీగా ఎప్పుడు ఉంటుంది. అందుకని ఏంటంటే, మేము పూర్తి పబ్లిక్ ప్లేస్ అయిన హై స్కూల్, వెటనరీ హాస్పిటల్, గ్రామ పంచాయతీ ఆఫీస్ దాకా ఈ ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఉండే 10 అడుగుల రోడ్డును వెడల్పు చేయడానికి, గ్రామ ప్రజల సౌకర్యార్థం వెడల్పు చేయడానికి మేము గ్రామ పంచాయతీ నిధులతో సిమెంట్ రోడ్డు వేయాలని గ్రామ పంచాయతీ తీర్మానం మార్చి నెలలో తీర్మానం చేసి పంచాయతీరాజ్ ఇంజనీర్ వారిని ఇక్కడికి పిలిపించి అతనికి చూపించాము. అతను రోడ్డు వేసుకోమని ఎస్టిమేషన్ వేస్తానని చెప్పి వెళ్ళాడు, కానీ ఇంతవరకు ఆయన స్పందన లేదు. ఈ విషయం ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తడం లేదు. ఈ విషయమై మండల అభివృద్ధి అధికారి గారికి తెలియజేసాము. ఆయన కూడా 15 రోజుల దాకా డిలే చేసి ఆయన పంపిస్తానని డిలే చేశాడు. అసలు విషయం ఏందని పూర్తిగా ఎంపీడీఓని గట్టిగా అడిగితే, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి పంచాయతీరాజ్ ఏఈ గోపిరెడ్డి గారికి ఫోన్ పోయిందంట. ఆ గ్రామంకి వెళ్ళొద్దు, ఆ సిమెంట్ రోడ్డు నువ్వు పట్టించుకోవద్దని చెప్పారు. అందుకని ఆయన రావటం లేదు, భయపడి ఉన్నాడు ఎంపీడీఓ చెప్పారు. అదేం సార్, మా గ్రామ పంచాయతీ నిధులు, గ్రామ పంచాయతీ తీర్మానం, స్థానిక ప్రభుత్వం స్వతంత్రంగా మంచినీళ్లు, పారిశుద్ధ్యం, సీసీ రోడ్లకి సంబంధించిన టైడు, ఇన్టైడు నిష్పత్తి ప్రకారం మేము పనులు చేస్తా ఉన్నాము. మా గ్రామ పంచాయతీ పనుల్ని ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ కొట్టించి ఆపేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎమ్మెల్యే నిధుల ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధికి డ్రైన్లు కడతారో, సీసీ రోడ్లు వేస్తారో, మీరు నిధులు తీసుకోరండి, మేము గ్రామ పంచాయతీ నిధులు తీర్మానిస్తాము, మీరు చేయమని మేము చెప్పి ఇటీవల ఎన్ఆర్జీసీ నిధులు గుండా కూడా వేసి సీసీ రోడ్లకి తీర్మానాలు ఇస్తున్నాము. సొంత గ్రామ పంచాయతీ నిధులు, సొంత గ్రామ పంచాయతీ తీర్మానానికి వాళ్ళు ఆటంకపరచడం ఏంటి సార్ అని మేము అడిగితే, అది మేమేం చేయలేమని ఎంపీడీఓ కూడా తటస్థంగా స్పందన లేకుండా విడిపోయాడు. ఇటీవల పంచాయతీరాజ్ ఇంజనీర్ గోపిరెడ్డిని కూడా ఆయన స్వయంగా అడగడం జరిగింది. నేను రానండి, నాకు ఎమ్మెల్యే ఆఫీస్ ఫోన్ వచ్చింది, నేను వస్తే ఇబ్బంది జరగదు, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తారని ఆయన స్వయంగా చెప్పారు. మేము అడుగుతున్నాము, ఇప్పుడు గ్రామ పంచాయతీరాజ్ చట్టం కింద గ్రామ పంచాయతీ నిధులు, గ్రామ పంచాయతీ తీర్మానం మాకు స్వతంత్రంగా గ్రామ పంచాయతీ పనులు చేసుకోనియకుండా ఈ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఈ పనులు ఆపడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళ పనుల్ని ఏదన్నా తెస్తే గ్రామాభివృద్ధికి మేము తీర్మానాలు ఇస్తున్నాము. ఇది ఈరోజు మండల పరిషత్ ఆఫీసులో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మా ఎంపీటీసీ 1 గండవరపు మనోరమ గారు, అదేవిధంగా గ్రామ సర్పంచి యాటగిరి విజయమ్మ గారు పాల్గొన్నారు. నేను కూడా పాల్గొన్నాను. అక్కడ కూడా ఈ సమస్యని అజెండాగా పెట్టి మాట్లాడాము. పంపిస్తానంటున్నారు కానీ ఎంపీడీఓ స్పందన లేదు, దాని మీద ఎటువంటి వైఖరి లేదు. అందుకని ఇప్పుడు ఏంటంటే, ఈ పని గ్రామ పంచాయతీ తీర్మానానికి విలువ ఉందా, గ్రామ పంచాయతీ నిధులతో ఈ సిమెంట్ రోడ్డు చేయడానికి విలువ ఉందా లేదా, అసలుకి మీరు ఈ పని చేస్తారా చేయరా, తీర్మానం అయితే జరుగుతుంది. రాతపూర్వకంగా ఒక లెటర్ రాసి మేము చేయము, మా ఇంజనీర్ నాడికి పంపించమని ఒక లెటర్ రాసి ఇవ్వమను, దానికి కూడా ఆయన స్పందన లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కూడా మేము తెలియజేస్తున్నాం, మనవి చేసుకుంటున్నాము. ఎందుకంటే ఈ విషయం పూర్తిగా ఎమ్మెల్యే గారికి పూర్తిగా తెలుసో లేదో కానీ ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఈ 99% ఈ రోడ్డు వేయాలని గ్రామ ప్రజలు ఆమోదించున్నారు. ఎమ్మెల్యే గారికి కూడా ఇది నష్టం. ఈ గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యే గారికి వ్యతిరేకత వచ్చింది.
ఎందుకంటే ఇట్లాంటి గ్రామ పంచాయతీ పనుల్ని అడ్డుకోవడం ఎంతవరకు సమస్య అని మేము అడుగుతున్నాము. కాబట్టి దయ ఉంచి ఎమ్మెల్యే గారు ఈ సమస్య తన దాకా వచ్చిందో లేదో తెలియదు కానీ ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి కూడా పూర్తిగా తెలుసో లేదో మాకైతే తెలియదు, ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ కొట్టి నన్ను పోవద్దన్నారని పంచాయతీరాజ్ ఇంజనీరు గోపిరెడ్డి గారు అన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఈ సమస్య మీద దృష్టి సారించి ఈ సమస్య పరిష్కారానికి సిమెంట్ రోడ్డు వేసుకున్నట్టుగా సహకరించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఎంపీడీఓ గారు కూడా ఈ సమస్య మీద ప్రధాన దృష్టి సారించి ఇక్కడ సిమెంట్ రోడ్డు వేసేదానికి అనుమతించాలని, ఇంజనీర్ పంపించాలని మేము కోరుతున్నాము. అట్లా పంపించిన ఎడల ఏ విధంగా మీరు ఏని పంపిరో ఒక రాతపూర్వకంగా మాకు రిటర్న్ గా రాసియాలని మేము తెలియజేస్తాం. నా పేరు చలంచల్ల వెంకటరత్నయ్య, దావరముడు గ్రామం. నేను మాజీ నీటి సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ గ్రామంలో నాకు ఇప్పుడు 66 సంవత్సరాలు. ఈ 66 సంవత్సరాల నుంచి పంచాయతీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ఆఫీసర్లు అయితేనేవి, ఒకవేళ పరిపాలన మారుతా ఉన్నా, కాంగ్రెస్ పరిపాలన జరిగింది, తెలుగుదేశం ఇంతకుముందు వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది, ఇన్ని వచ్చినాయి. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లోకల్ చేసే పనులు ఎవరు చేయడం లేదు. ఇది 10 మంది ప్రజల కోసం ఈ రోడ్డు బాగు చేసుకోవడానికి ఇన్ని అడ్డంకులు పెడుతున్నారంటే అది ఎందుకు పెడుతున్నారు అనేది నాయకులకు తెలవాల. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు, మీకు అందరికి తెలిసే ఉంటది. ఏమని చేశారు? గ్రామ పంచాయతీలకి పండగ అని చెప్పి పెట్టారు. ఆయన పండగ అని చెప్పి గ్రామ పంచాయతీలకి కొన్ని 12,000 కిలోమీటర్లు గ్రామ పంచాయతీలకి హైవే రోడ్లు బాగు చేసుకోండి అని ఆయన ప్రకటన చేశారు. మేము చేసేది పంచాయతీ పనులే కదా, పంచాయతీ హైవే పనులు కదా. ఇది కూటమి ప్రభుత్వానికి తెలుసు కదా. ఈ పంచాయతీ ప్రభుత్వాన్ని, ఈ పంచాయతీ రోడ్డుని ఎట్లా ఆపుతున్నారు? అది ఎంత వరకు సమంజసంగా ఉంది? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే దృష్టికి పోయిందో లేదో, ఇందాక మా కామ్రేడ్ అన్నట్టు ఇది కలగజేసుకొని ఎమ్మెల్యే గారు ఆ గ్రామ పంచాయతీలు అభివృద్ధి అయ్యేదానిగా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోడ్లు బాగు చేసి దావరముడు గ్రామంలో మీకు మంచి పేరు వస్తుందమ్మా. మీరు ఎప్పుడు కూడా మీకు 8,000 ఓట్లు మా ఊర్లో వేశారంటే మిమ్మల్ని నమ్మే వేశారు. మీరు అది మర్చిపోవాకండి. ఎవరో 10 మంది చెప్పే మాటలని వేల మంది జనంలో మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. నేను చెప్తాను, దయించి కమ్యూనిస్ట్ పార్టీగా మీరు మా ఎందుకు వచ్చి ఇక్కడ విచారించండి, ఒకసారి పరిశీలించండి. ఇది ఎవరికి పనికొచ్చే రోడ్డు, ఎవరి కోసం చేస్తున్నారు? ఇందా చెప్పినట్టు కొన్ని వేల 5 మంది స్కూల్ బస్సులు తిరుగుతుంటాయి ప్రతిరోజు. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు. ఇవన్నీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవన్నీ మీరు గమనించి దీని పని పూర్తి చేయించాల్సిందిగా కోరుతూ ఉన్నాం. లేని పక్షంలో దీని మీద మేము పెద్ద ధర్నాకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మెయిన్ రోడ్డు బ్లాక్ చేసి ఈ పని పరిష్కారం అయ్యే వరకు పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు గుర్తించి అంత దూరం బానేకుండా ఈ సమస్యను పరిష్కారం చేసేటట్టుకు దయించి చేయమని కోరుతున్నాం. నా పేరు గండవరపు మనోరమని. నేను ఎంపీటీసీ 1 సిపిఎం పార్టీ తరఫున గెలిచాము. మాకు ఇప్పుడు ప్రధాన సమస్య ఇక్కడ హై స్కూల్ దగ్గర, పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి రోడ్డు వేయాలనుకున్నాం. సిమెంట్ రోడ్డుకి పంచాయతీ తీర్మానం చేసాము మేము. అది చేసి కూడా ఎండిఓ ఆఫీస్కి వెళ్ళి చెప్పాము. ఇంజనీర్ గారు వస్తారని చెప్పి కూడా రాలేదు ఆయన. అది ఎందుకు రాలేదని మళ్ళీ వెళ్ళి అడిగితే మాకు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు కానీ దామరవాడికి వెళ్ళారంటే ఇక్కడ జాబ్ చేయలేరు మీరు అని చెప్పి ఇంజనీర్ గారిని బెదిరించారు. మాకు ఇప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు పొద్దుపోయి ఇటు రోడ్డు దిగి రావాలన్నా, స్కూల్కి ఆడపిల్లలు వెళ్ళాలన్నా ఇక్కడంతా సగం రోడ్లోకి నిలబడి ఉంటాయి వాహనాలు, కానీ మగవాళ్ళందరూ నిలబడిపోయి ఉంటారు, పక్కకు కూడా తొలగరు. అందువల్ల ఈ సైడ్ అన్ని తీయించేసి మేము రోడ్డు వేసి ఇక్కడ పూల మొక్కలు, కూర్చోవడానికి బెంచీలు అవి ఏర్పాటు చేయాలని మేము అనుకున్నాము. అది మేము మంచి చేయాలనుకుంటే వాళ్ళు ఈ రకంగా మమ్మల్ని
వేయనీయకుండా చేస్తున్నారు. ఇది ఎమ్మెల్యే గారు ఈ విషయం గమనించి మాకు ఈ రోడ్డు వేసేలాగా చేయాలని మనవి చేస్తున్నాం. ప్రస్తుతానికి బెంచులు బాగా పెట్టుకున్నారు, తీసేస్తారు.